కదా 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుదామమ్మా. 17 ఎవరైనా చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలన. చదవండి. ప్రభువు మెచ్చుకొని వాడి యోగ్యుడు కానీ దేవుడు మన వినికి లేక మాటలు దీవించును గాక. ఏమన్నాడు ఈరోజు ఉదయం? ప్రభు అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలంట? ఎవరు మెచ్చుకోకపోతే మనమే మెచ్చుకోవాలా? ఏంటి కదా? చూడండి, మనం ఏవో కొన్ని విషయాలను బట్టి ఏం చేస్తామంటే అతిశయిస్తాం కదా. మనుషులను బట్టి, మన ప్రాంతాన్ని బట్టి, మన మన అచీవ్మెంట్స్ని బట్టి, కొన్నిసార్లు మన జాబ్స్ని బట్టి కదా అతిశయిస్తూ ఉంటాం. తర్వాత మన ఘనతను బట్టి, ఇవన్నీ కొన్ని థింగ్స్ ఉంటాయి మనల్ని ఏం చేయడానికి, అతిశయించడానికి. అయితే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? అతిశయించువాడు చదవండి 17 వచ్చిన. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే ప్రభువు మనకిచ్చిన దాన్ని బట్టి అతిశయించాలి. దాన్ని మినహాయించి అతిశయం మనకేంటి? మనందరికీ దూరం అవును కాక. అది డెవిల్ నుంచి వచ్చింది అది కదా. చాలామంది అతిశయించి చెడిపోతారు, పడిపోతారండి, డిస్ట్రాయ్ అయిపోతారు అన్నమాట అతిశయించేవాడు కదండి. అతిశయించువాడు చదుమా ప్రభువునందే అతిశయించేవాళ్ళు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ మనం చూడండి అప్పుడప్పుడు గప్పాలు పడుతున్నాం. దాన్ని ఏమంటారు? మనల్ని మనమే మెచ్చుకొనడం కదా. ప్రభువు మెచ్చుకోవాలండి మనల్ని. అలాంటి కృప మనందరికి ఇచ్చును గాక. ఏమండి? అండ్ దేవుడు అతిశయించువాడు ప్రభువునందే. 1 కొరింథీ పత్రిక 1:29 చదవండి. ఏమన్నా కొరింథీయులు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువు. 1 కొరింథీ 1:29 దొరికిందా? ఏ శరీరియు దేవుని ఎదుట చూడు, దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని అబ్బా దేవుడు ఎవరు సెలెక్ట్ చేశాడంట తన రాజ్యం కోసం? ఫూలిష్ పీపుల్ అంట. అదేంటి అది? అంతే. ఏ శరీరియు అతిశయించకుండానట్లు, దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని. మీరు చూడండి, దేవుడు విశ్వాసులు ఎవరంటే కొద్దిగా గొప్ప వెర్రి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫూలిష్ పీపుల్ అన్నమాట. సరిగ్గా చదువు రాని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కదా. ఎందుకు? దేవుడు అట్లాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తాడు. ఈ లోకంలో ఎవరు సెలెక్ట్ చేస్తారు? జ్ఞానుల్ని కదా. ఎవడన్నా ఫూలిష్ ఎవడన్నా సెలెక్ట్ చేస్తే ఇంటర్వ్యూలో వాడు అంటాడు రేపు కాల్ చేస్తాడు అంటే. దేవుడు అంట జ్ఞానులను సిగ్గుపరచుటకు చదువుమా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చదువు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎవరిని సెలెక్ట్ చేశాడు దేవుడు? మనకి ఎన్ని వీక్నెస్లు తెలుసా? ఒక వారం బాగుంటాం, ఒక వారం నిద్రపోతుంటాం, ఒక వారం మంచిగా హ్యాపీగా ఉంటాం, ఒక వారం ఏంటి సాడ్ అయిపోతాం. ఎన్నో వీక్నెస్లు మనకి. అయినా సరే ఏం చేశాడంటే దేవుడు నిన్నే సెలెక్ట్ చేశాడు. చదువు. దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని. ఎందుకంటే మనం అందరం దేవుని ఎదుట ఏం కాకుండా అతిశయించకుండా, గర్వించకుండా, ఈగో ఫీల్ కాకుండా లోకంలో ఉన్న లోయెస్ట్ పీపుల్ దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. కరెక్టేనా? ఎక్కువ ఉన్నతమైన వాళ్ళు లేరు చూడండి. ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ ఉన్నారు, కానీ చాలా తక్కువ అవునా కదా. ఆ మాట చూడండి అక్కడ వాడతాడు. చూడు ఇక్కడ అతిశయించుకుంటున్నట్లు. చదువు 29 30 చదువు. ఏ శరీరియు చదవండి. లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 31 చదువు.
కాదు కాదు, అతిశయించువాడు, అది అయిపోయింది కదా. అతిశయించువాడు కాదు. ఏంటంటే ఎక్కువ ఎక్కువ స్టేటస్లో ఉన్న వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకోలేదండి. ఆ మాట ఉంటుంది, ఆ మాట ఉంటుంది చూడండి. ఎక్కువ స్టేటస్లో ఉన్న, ఎక్కువ లోకంలో స్టేటస్ ఉన్న వాళ్ళని, రిచ్ పీపుల్ని మన దేవుడు సెలెక్ట్ చేసుకోలేదండి. ఉందా అక్కడ చూడు, ఉందా? 1:29, 21 నేను చెప్తాను, చదవమ్మా. చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను పిలిచారు, కానీ అనేకులు లేరు, తక్కువ మంది. కానీ తక్కువ నీచమైన వారిని, ఈ సొసైటీ తృణీకరించే వారిని, ఈ సొసైటీ దూరం పెట్టిన వాళ్ళు దేవుడు సెలెక్ట్ చేశాడు. అంతేనా? అంతే. ఒకప్పుడు అంటే భారతదేశంలో ఏముంటుంది, మనకి బయట పెట్టేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటి, నీచులు అనేది, బయట అన్టచబిలిటీ, టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ దేవుడు ఏం చేశాడు, వీళ్ళు లేకుండా ఏ టచ్ లేకుండా పోయింది కదా. చూసారా? అవును, దేవుడు మనల్ని అతిశయించువాడు, ప్రభువునందే అతిశయించాలి. ఎక్కడెక్కడో ఉన్న మనం, ఎక్కడెక్కడో నీచం లేక ఎంతో తక్కువైన ప్రభు మనల్ని ఏం చేశాడు, సెలెక్ట్ చేశాడు, తన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆమె ఎందుకంటే ఏ శరీరయో ఆయన ఎదుటేంటి అతిశయం. ఇంకొక మాట చూద్దాం, 2 కొరింథీ 3:5 చదవమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3:5 చూస్తావా? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా వలన దేవుడు ఏమిచ్చాడు మనకి? సామర్థ్యం ఇచ్చాడు, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, ఫ్యామిలీలో ఉండటానికి, పిల్లలుగా అంటానికి, వాళ్ళు పెంచడానికి దేవుడు మనకేం ఇచ్చాడు? సామర్థ్యం. ఏమంటాడు తెలుసు? ఆర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ లార్డ్. ఇంగ్లీష్ బాగుంటుంది, చదువు. 2 Corinthians 3:5 చదువు. 2 Corinthians 3:5 ఇంగ్లీష్ చదవండి సార్. దొరికిందా? నాట్ దట్ we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is from God. Our sufficiency is from God అంటే అర్థం తెలుసా ఏంటి? మనకు ఏమైనా సఫిషియంట్ లేక ఏమైనా ఉన్నదంటే అదంతా అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ ది లార్డ్. అది ఏదైనా సరే, భక్తి కానీ, జాబ్ కానీ, చదువు కానీ, అందం కానీ కదా, ఆర్ సఫిషియంట్ గాడ్. మన దేవుడు సఫిషియంట్, ఆయన చాలినవాడు, ఆయన సరిపోయినవాడు అనమాట కదా. అవునండి, అతిశయించట, వీటిలో అతిశయించాలి. ప్రభువా, అసలు ఎన్నిక లేని నన్ను, కుటుంబంలో కనిష్ఠుడనే నన్ను, కుటుంబంలో కొంతమందిని ఏం చేస్తారు తెలుసా? 3, 4 అన్నదమ్ములు అనుకో, వీడా ఏం చదువుతాడా, వీడ వేస్ట్గా వాని మీద ఏమి పెట్టద్దు, ఖర్చు, డబ్బులు వేస్ట్. వాడే ఒకరోజు ఏమైపోతాడు, వాడే కుటుంబానికి పోషకుడు అవుతాడు. దావీదు జీవితంలో అదే జరిగింది కదా. 8 మంది, వీడు కనిష్ఠుడంట, లాస్ట్. వీడిని తీసుకెళ్ళి ఏం చేశాడు, 10th ఫెయిల్ అయ్యాడేమో నాకు తెలియదు. తీసుకొని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? గొర్రెలు కాసుకొని మిగతా అందరూ ఎక్కడున్నారు? అన్నలు సైన్యంలో ఉన్నారు. ఈయన తీసుకోవాలి సైన్యానికి. ఏడు ఎందుకే దావీదు కాదు అన్నాడు. కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గొలియాతును చూడగానే వీళ్ళకి 1, 2 అన్నీ వచ్చేసినాయి. ఆ 9 అడుగులు చూడగానే పారిపోయారనమాట. గొలియాతును చంపింది ఎవరు? చూసావా? అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. మనం సామర్థ్యం ఎవరిస్తాడమ్మా? ప్రభు. కనిష్ఠుడని, తృణీకరించబడిన వారని, దీనికి ఎవడి ఒక్కోసారి అమ్మాయిలు అంటారు, దీనికి పెళ్ళే కాదు, ఎవడొచ్చినా దీన్ని పెళ్లి చేసుకోడు. కానీ అందరికన్నా ముందు ఈ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది, మిగతా పెళ్ళి అయిపోద్ది. కానీ ఆడేంటి, డ్రిల్ మాస్టర్ ఉంటాడు. ఆడు అంటే లేదంటే లేవాలా, కూర్చోమడే కదా. అరే అవును, మన సఫిషియన్సీ ఎక్కడ? మనం తృణీకరించింది ఒకరోజు అది ఏమొద్దండి, ఏమొద్ది, అదే గొప్ప అయిపోద్ది అంతే. అవునా కదా? ఎస్, కొన్ని జీవితాలు అట్లా ఉంటాయి చూడండి. వీడికి ఎందుకు చదువు, వేస్ట్ పిల్ల. ఆడొకరోజు ఏమైపోతాడు మనకే, వాడే పోషకుడు అవుతాడేమో. చూడు, మీ చెల్లి ఎన్ని మెమరీ వర్స్ చెప్తుందో, నువ్వు ఉన్నావు వేస్ట్ పిల్ల, ఒక్క మెమరీ వర్స్. వాడు ఒకరోజు పాస్టర్ అవుతాడేమో, ఎవడో తెలుసు.
అవర్ సఫిషియన్సీ ఏమన్నాడు దేవుడు? అతిశయించుట ప్రభునందే అతిశయించాలి, మిగతా వాటిలో కాదు కదా. అవునండి, చాలాసార్లు మనల్ని కూడా మనుషులు ఏం చేసి ఉండొచ్చు, ఒక్క వంట రాదా అని మీ అమ్మ ఉండొచ్చు, మీ అమ్మే అని ఉండొచ్చు, ఆ కడుపులో పుట్టిన ఓకే, కానీ మీ అమ్మే ఉండదు. సోకు చేసుకుంటావా ఎన్ని డైలాగులు. కానీ ఒకరోజు ఆమెనే ఒకరోజు నీ పోషకుడు ఉండొచ్చు కదా. అవును, ఎవరు మన యోసేపును ఏం చేశారు? అందరూ కలిసి అవతల పడేశారు. కానీ యోసేపు ఏం చేశాడండి? ఆ రాజ్యానికి అతనే దిక్కు అయిపోయాడు. రాజ్యానికి ఆ రోజు ప్రపంచానికి దిక్కు దివానా అంతా ఎవరు? చూడు కదా. నువ్వు నిరాశ చెందకూడదు అనమాట, నిరాశ పడకూడదు. దేవుడు ఒక వ్యక్తిని లేపాలనుకుంటే ఎంత దూరమే, ఎంత ఎత్తైనా తీసుకెళ్ళిపోతాడు కదా. అవును, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా. అతిశయించువాడు ప్రభునందే అతిశయించు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 చదువుమా. ఒక నిమిషం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 పేజ్ నెంబర్ చెప్పండి. 636. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. చదవండి. దేవుడు అంటున్నాడు దేన్ని బట్టి అతిశయించాలి తెలుసారా బాబు? ఏంటంట? భూమి మీద కృప చూపుచు, చదువు, నీతి న్యాయములు గల దేవుణ్ణి నువ్వు ఎంత లోతుగా తెలుసుకున్నావు దాన్ని బట్టి అతిశయించాలి. ఇక చెప్పు బాబు, మనం ఎక్కడున్నావు? 1 to 10 స్కేల్ ఎక్కడున్నావు? నీకు నువ్వే అంచనా వేసుకో. దేవుని లోతుగా తెలుసుకున్న దాన్ని బట్టి ఏం చేయాలంట? ఏ వ్యక్తి అయినా అతిశయించాలి. అసలు 0 అన్న వచ్చిందా నీకు? అతిశయించేవాడు దేనినంట? నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి. నేనైతే అసలు మైనస్ మార్కులు వెళ్ళిపోతాను కదా. ఏం తెలియదు అసలు దేవుని గురించి, దేవుని శక్తి ఏంటో, దేవుని కృప ఏంటో ఏం తెలియదు. కొంతమంది మారుమోసే పొందలే మనం, కొంతమంది బ్యాప్టిజం అంటే ఇక గోల్ అయిపోతున్నాడు కదా. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. మిగతా అన్నీ కూడా అతిశయించేందుకు మనకేంటి అవసరం లేదు కదా. మనకన్నా ధనవంతులు ఉన్నారండి, అందగాళ్ళు, చదువుకున్న వాళ్ళు, భక్తిపరులు చాలామంది ఉన్నారు, ప్రార్థనాపరులు. దీనిని బట్టి అతిశయించాం మనం. యెహోవాని తెలుసుకుంటే చేతనే, యెహోవాని తెలుసుకుని చేయండి. ఇక దాంట్లో అతిశయించండి అంటే మనకేంటి? ఏదన్నా టెస్ట్ పెట్టాడంటే చక్కగా 66 గ్రంథాలు కూడా రావు మనకి కదా, రావు. ఎందుకంటే మనం ఏంటి, అసలు పుస్తకం లేకుండా ఒక పాట చక్కగా పాడలేము తెలుసా మీకు? రాదు. ఇప్పుడు గూగుల్ వచ్చి పెద్ద స్టైల్గా పెట్టుకొని చదువుతున్నాం, కానీ అది తీసేసాయి కదా, రాదంతే. ఎందుకంటే ఇంకా అతిశయించాలి ఏం లేవండి మనలో. ఏదన్నా దేవుడు వాడుకుంటున్నాడంటే, ఎవడన్నా దేవుడు ఇస్తున్నాడంటే దేవుని కృప అంతే, దేవుని దయ, దేవుని యొక్క దేవుని యొక్క భిక్షం. భిక్షం అంటే ఏంటి అర్థం? తీసుకో అనేది, అంతేనా కదా. ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర మనం ఆగినప్పుడు అందరూ అడుక్కుంటూ ఉంటారు. అందరికి ఇస్తావు పైసలు? మరి ఎవరికి ఇస్తావు? ఎవరి మీద ఒక మీద జాలి పడతాం, కనికరం పడతాం. అందరికీ పైసలు ఉన్నా లేవమ్మా పోయిరా అంటాం, లేకపోతే చిల్లర లేదంటాం కదా. కానీ ఒక వ్యక్తి మీద ఏమవుద్ది? దేవుడు అలాంటి వ్యక్తిని ఆయన నీ మీద నా మీద ఏం చేశాడండి? జాలి పడ్డాడు అనమాట కదా. అతిశయించింది ఏం లేదు అంటే ప్రభువుని బట్టి అతిశయించి ఇంకా అసలు ఏం లేదు మనకు. అసలు మన భక్తి ఉందా? భక్తి ఉందా? ఇవాళ మంచిగుంటాం, రేపు మన్ను అవుతాం, మన నేచర్ అది. అంటే పాపం చేసేస్తాం అంతే, అంతేనా కదా. వీఆర్ సో ఫ్రెజైల్. ఏంటి? అతిశయించువాడు. పౌలు అన్నాడు, నేనేమో ప్లాంట్ చేశాను, వాక్యం చెప్పే వాళ్ళకి సంగతి చెప్తున్నాను. నేనేమో ప్లాంట్ చేసినాను, అపోలో ఏం చేశాడు? వాటర్ పోసాడు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగాడు అన్నమాట. ఎవరు గొప్ప?
ఎవరో గొప్పలేదు. ప్లాంట్ చేసేవాళ్ళు లేదు, నీళ్ళు పోసేవాళ్ళు. మరి ఎవరు? ఎదుగుదల ఇచ్చే దేవునిలోనే ఉందంట. ఆమె నన్ను కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూద్దామా ఒకసారి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 17 వచ్చినామా చూడోసారి. 1:17 మొదటి కొరింథీ 1:17 అనుకుంటా చూడమ్మా. అంతేనా? బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపింది. చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న కాదు, అపోల్లో అదంటాడు ఒక మాట. నా 2వ కొరింథీ అది నాకు మర్చిపోయినట్టున్నా అండి. త్రీ అమ్మా, సారీ, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం. అపోలో ఎవడు? పౌలెవడు? పరిచారకులు అంటే సర్వెంట్స్. పరిచారకులు సర్వెంట్స్. చదవండి. ఒకరికొకరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. చదవండి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాడు. నేను నాటాను వాక్యము లేక విత్తనాలు, అపోలో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. వృద్ధి కలగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే కానీ నాటువానిలోనైనా నీళ్ళు పోయి వాడినైనాను ఏం లేదు. సో ఒకవేళ వాక్యం చెప్పి నువ్వు అంటే మనం ఏమన్నా అది కూడా ఆశ్రయించకూడదు. ఏమని? బ్రదర్, ఈ సంఘాన్ని నేనే స్థాపించాను. నువ్వెవడు స్థాపించడానికి? యేసయ్య రక్తం పెట్టి ఏం చేశాడు? కొన్నాడు. ఒట్టి నీళ్ళు పోస్తున్నావా లేకపోతే విత్తనాలు, రెండిట్లో ఏదో చేస్తున్నావు. కానీ వృద్ధి కలగజేయవాడు ఎవరంట? సో ఏమంటే ఆశ్రయించేవాడు ప్రభువునందే అతిశయించేవాడు. చిన్న 2వ భాగానికి వద్దాం చూడండి. ఏమన్నాడు? 2 కొరింథీ 10:17 చూడు సరే. అతిశయించువాడు, చదమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించువాళ్ళను. చదవండి. అది అండరించండి. ప్రభువు మెచ్చుకొని వాడు యోగ్యుడు కానీ. ఎస్. ఎక్కడ ఒక మీటింగ్కి వెళ్తే అందరు చేయొత్తండి అంటే ఇట్లా ఎట్లేరు, అందరు చేయ ఎట్లా అనండి ఇట్లా, అందరు ఇట్లా కొట్టుకోండి అన్నాడు. దాన్ని ఏంటది? సెల్ఫ్, నాకు నేనే మెచ్చుకోవడం కదా. అది ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేవాడు. అంటే మనల్ని మనం మెచ్చుకుంటాం అది కాదంట. మరి ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? ప్రభువు మెచ్చుకోవాలి. అంటే నువ్వు ఏం పని చేసినా, ఏది చేసినా, ఏది ఆలోచన చేసినా దేవుడు మెచ్చుకునేటట్లుందా? దేవుడు మెచ్చుకునేటట్లుందా? నేను ఈ పని చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇది అన్నాను, దేవుడు దాన్ని వింటున్నాడు, దాన్ని మెచ్చుకుంటున్నాడా? దేవుడు మెచ్చుతాడా కదా? దేవుడు మెచ్చుతాడా అంటే జవాబు దొరికిపోద్దండి మన లైఫ్లో. ఏదో పార్టీకి వెళ్ళాం, డ్యాన్స్ వేసావు, నీకు క్వశ్చన్ ఏం రావాలి? నువ్వు బిలీవర్ అయితే దేవుడు దీన్ని చేస్తే మెచ్చుకుంటాడా? చెప్పండి. నీకు జవాబు దొరుకుతుంది. నీకు మెచ్చుతాడా? చెప్పాలి. అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టం లేదని అర్థం, అంతేనా? దాన్ని మళ్ళీ తపస్సు గిపస్సు చేయని అవసరం లేదు, తెలిసిపోతాడు. దేవుడిని మెచ్చుకుంటాడా లేదా? దేవునికి ఇవ్వటం మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? ఆయన మెచ్చుకునేవాడు. ఇష్టం దేవునికి ఇష్టమైన సంగతి ఇవ్వమంటున్నాడు. అంటే 4 విషయాలు ఈరోజు చెప్తాను నేను. దేవుడు మెచ్చుకునే 4 విషయాలు మన బ్రతుకులు అది ఉన్నట్లయితే దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. నెంబర్ వన్ విశ్వాసం. అంటే విశ్వాసం నీలో ఉందనుకో, ఫెయిత్, నమ్మకం, ప్రభు ఎడల, వాక్యం ఎడల, అది దేవుడు మెచ్చుకుంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుమా. హెబ్రీ పత్రిక 11:6 చదువు. చూద్దాం ఏం చెప్తుంది బైబిల్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసలు. హీబ్రూస్ 11:6 దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి అది అది దేవునికి ఇష్టం అంట. ఏంటిది? విశ్వాసం, ఫెయిత్తో చేసిన ప్రతి పని, ఫెయిత్తో చేసిన ప్రతి అటెంప్ట్ దేవునికి ఇష్టం. ఇప్పుడు మనం నమ్మినా మన లోపల ఏం కనపడాలి?
క్రియలు కనబడాలి. హలో, నమ్మినా క్రియలు వేరే ఉన్నాయనుకో, అంటే నా క్రియలు వేరే, నా నమ్మిక వేరే ఉందనుకో, అప్పుడు అర్థం ఏంటి? కొంతమంది ట్రైన్ పట్టాలాగా అసలు ఎక్కడ గెలవరు అన్నట్టు. వాళ్ళు ఫెయిత్ ఉంటుంది ఒకటి, ఆడు చెప్పేది ఒకటి ఉంటుంది, తర్వాత క్రియలు వేరే ఉంటాయి. అంటే ఆ రెండు పట్టాలు ఎట్లయితే కలవవో అట్లా వాళ్ళ లైఫ్. క్రియలు లేని విశ్వాసం దేవుడు ఏమన్నా తెలుసా? చూద్దాం. యాకోబు 2:17 చూద్దామా? యాకోబు పత్రిక 2:17 2:17 చూద్దాం. జేమ్స్ చాప్టర్ 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే ఆ మాట అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అనుకో. చదువు. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, ఆ, నాకు క్రియలున్నవి, ఆ, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచును, ఆ, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. ఆ. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. కాదు, క్రియలు లేని విశ్వాసం ఎక్కడ దగ్గర ఉంటుంది చూడు. క్రియలు లేని విశ్వాసం మృతమని. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగు. ఒక దగ్గర అంత క్లియర్గా ఉంటారమ్మా. క్రియలు లేని విశ్వాసం 4:18 2:26 చదువు. ప్రాణం లేని శరీరం ఎలా అది ప్రాణం లేని శరీరం ఎలాగో ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము లేని క్రియలు లేని విశ్వాసమును మృతమే. చదువు. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అది సంగతి అండి, కరెక్ట్. ప్రభు నమ్మినా అన్నావు, మళ్ళీ అవే బూతులు, మళ్ళీ అయ్యే సీసాలు, మీ ఇంట్లో క్లింగ్ అని సౌండ్. అంటే మారినావు అసలు, చాలా మారాలన్నమాట. నమ్మి ఉండొచ్చు కానీ ఇంకా విశ్వాసంలోనూ ఇంకా ఏం కావాలి? స్టేబుల్ కావాలి, ఎదగాలి కదా. మనం ఎదుగుతున్న కొద్దీ మన క్రియలు కూడా, చెడ్డ క్రియలు కూడా ఏమవుతాయండి? మాయమైపోతాయి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు కదా. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ అన్నాడు అన్నమాట. నాకు నీకు నా జీవితం నీ జీవితంలో ఏం కనిపించాలి? ప్రభువు నమ్మినందుకు కనిపించాలా? నువ్వు చేంజ్లో, నీ లోపల నా లోపల చేంజ్. సో దేవునికి ఏమి ఇష్టం చెప్పు? నెంబర్ 1 ఏంటి? విశ్వాసం. రోమాపత్రిక 4:3 చదవమ్మా. రోమాపత్రిక 4:3 4:3. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన. 18th వస్తుందమ్మా. 4:18 కదా. నీ సంతానము అది అండర్లైన్ చేయి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. వావ్. పరలోకం వెళ్తే నేను కొంతమంది మెంబర్ని కలవాలి. మెంబర్లు అంటే మన వాళ్ళని. నెంబర్ 1 ఎవరు? పౌలు. నాకైతే అయ్యా నువ్వేంటి అసలు ఆర్డినరీ మ్యాన్ కాదు నువ్వు. ఎవడన్నా అనుకున్నాడంటే ఆడు క్రాక్ పాకటగాడు. రెండోది ఎవరు? అబ్రహాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. అబ్బా, మనకు నిరీక్షణ ఆధారం ఉంటేనే 100 సార్లు ఆలోచన చేస్తాం. అవుతుందా. ఆయనంట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నమ్మాడంట. అబ్బా ప్రభువా కదా. చూడు ఇంత మంచి మాట వాడాడండి దేవుడు. ఆయన నిరీక్షణకు, చదువు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మరియు అతను విశ్వాసమునందు బలహీనుడు కాక మృతతుల్యమై అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును. మీకు ఆ టర్మ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి కానీ నాకైతే బాంబులు పడ్డట్టున్నాయి కదా. చూడు, శారా గర్భము మృతతుల్యం అంటే చనిపోయిందని లేదు, తను 100 ఏళ్ళు తను కూడా మృతుడైంది.
ఆయనను వాగ్దానం చేసిన వాడు ఏం చేయగలడంట? తన సామర్థ్యం గలవాడని నమ్మి విశ్వసించి రూఢిగా నమ్మినాడంట. ఆ విశ్వాసం వల్ల ఏమొచ్చిందంటే ఆయనకి బలం వచ్చింది. ఈ గాట్ స్ట్రాంగ్ కదా. అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రామిస్ను ఆధారం చేసుకొని నమ్మాడు ప్రభు, అంతే కదా. అండ్ దేవుడు మెచ్చుకునే విషయం అదండి. 100 సంవత్సరాలు ఆయనకు వయసు. సారాకి ఎన్ని ఏళ్ళు చెప్పు? 90 కదా. మెడికల్ సైన్స్ కానీ ఇంకేంటి మామూలు ఏ సైన్స్ కానీ ఒప్పుకోదు అప్పుడు. పిల్లలు ఒప్పుకుంటుందా? మెడికల్ కానీ ఇంకా ఏం సైన్స్ అన్నీ ఆ మెటా సైన్స్ గిటా ఏ సైన్స్ అన్నా సరే ఏది ఒప్పుకోదు. 90 ఇయర్స్లో ఒక స్త్రీ ఏంటది నార్మల్గా డెలివరీ అయిందన్నా కూడా, నార్మల్గా కన్సీవ్ అయిందన్నా కూడా నమ్ముతారా? చూసారా? మన దేవుడు, నీ దేవుడు అసాధ్యమైంది కూడా దేవుడు ఏం చేయగలడు? సాధ్యం. యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదంటే ఏంటి అర్థం? మనం చిన్న ప్రభా నా జీతం పెంచవా, ప్రభా నా జుట్టు పెంచవా. ఒక ఆయన ప్రార్థన చేయించాడు. అందరూ స్త్రీలందరూ వాళ్ళ జుట్టు మీద ఏం పెట్టుకోండి, చేతులు పెట్టుకోండి, దేవుడు నీకు జుట్టు అంతా పెంచేస్తాడు. అవన్నీ సిల్లి, అది కాదు. చూడు ఇదంతా ఆయన ఏమన్నాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అది విశ్వాసం. అది అతను నిరీక్షణ కలిగి నమ్మెను. అది చూసావా? ఎస్, ప్రభు గొప్ప కార్యం చేయగలడు వాడని అనండి కదా. ఎస్, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉండాలి. నీకు అసాధ్యం, డాక్టర్స్కి అసాధ్యం, కానీ 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 ఏంటి? దేవునికి అసాధ్యం లేదు. చూడండి, ఆదికాండం 18:14 మన మూల వాక్యం, మనకు దేవుడిచ్చిన ప్రామిస్ మన మందిరానికి. 18:14 చదువుదాం. చూడు, జెనసిస్ చాప్టర్ 18:14. ఈస్ ఎనీథింగ్ టు యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే ఉన్నదనా లేదనా? లేదని. అట్లా నువ్వు నీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడు యేసయ్య. ప్రభా యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదన్నావు. మా ఇంటికి ఒక హెలికాప్టర్ ఈ ప్రభువా ఆయన అంటాడు, పెట్రోల్కే నీకు ఏం లేదు, పెట్రోల్కే లేదురా నీ ఆదాయం, పెట్టుకోనికి ఇల్లే లేదురా, ఎక్కడ పెట్టుకుంటా, నెత్తి మీద పెట్టుకుంటా పా అన్నాడు. సైకిల్ కొనుక్కో, ఆరోగ్యం కూడా వస్తుంది అంటాడు. యెహోవాకు అసాధ్యమే, కానీ ఏంటి? ఆయనకు మహిమ తెచ్చాయి, ఆయనకి గ్లోరిఫై తెచ్చాయి. నీకు చాలా ఏ అవసరమో అది ఇచ్చేస్తాడు దేవుడు, ఇవ్వగలడు కదా. అవునా కదా. విమానం ఇచ్చాడండి ఒక ఆయనకి, మన సేవకుడికి, ఎవరికి తెలుసా? కేయపాల కదా. మనకు కూడా, నాకు కూడా ఒక విమానం ఇవ్వ అంటే ఏమంటాడు? విమానం కొనుక్కోకు, అందులో ట్రావెల్ చేయమంటాడు. అంతే. కొనుక్కొని ఏం చేస్తావు దాన్ని? అదేమన్నా పిల్లలు ఆడుకునే అర్థమవుతుందా మీకు? ఎస్, విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడతాడమ్మా, దేవుడు మెచ్చుకున్నాడు. రెండోది ఏంటి తెలుసా? రెండోది ఏంటంటే మన లోపల దేవుడు హంబుల్నెస్ కోరుతున్నాడు. హంబుల్ అంటే తగ్గించుకున్నాడు. దేవుడు అది మెచ్చుకుంటాడు అన్నమాట. నీ లోపల నా లోపల ఆ గుణం చూస్తే ప్రభు మెచ్చుకుంటాడా? ఎస్. యాకోబు పత్రిక 4:6 చూడండి. దేవుడు దీన్ని అప్రూవ్ చేస్తాడంట. చూడు 4:6 4:6 కాదు కానీ అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్. ఏంటంట? దేవుడు చదువుమా, అహంకారులకు చదువు సరి చదువు. దేవుడు అహంకారులను ఎదిరించి, ఇంగ్లీష్ చదువు, గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ అని ఉంటుంది చూడు. ఇంగ్లీష్ చదువు 4:6 జేమ్స్ చాప్టర్ 4:6 ఖుషి చదువు నాన్న. 4:6 చదువు. అది గాడ్ రెసిస్టెడ్ ద ప్రౌడ్ బట్ గివెత్ గ్రేస్ అంటు ద హంబుల్. రెసిస్ట్ అంటే ఎదుర్కోవడం, లేక వాడిని ఆపడం, దీవించకపోవడం. హంబుల్నెస్ దేవుడు ఇష్టపడతాడమ్మా కదా. నేను తగ్గించుకోవడం, అండ్ గాడ్ అప్రూవ్స్ దట్ అనమాట. ఆయన దీనులకు కృప ఇచ్చాడు. వాడు ఆయన దీనులను పైకి లేవనెత్తే దేవుడు అన్నమాట. ఆయన దీనులను ఆశ్రయించే దేవుడు. అవునా కదా. ఎస్. అతిశయించేవాడు దేంట్లో? ప్రభునందే. అంటే ప్రభువులో మనకేంటి?
ఏమైనా ఉన్నాయా? అతిశయ కారణాలు ఏం లేవు. సరిగా పాట కూడా రాదండి మనకి కదా. ఎక్కువైనా పాడతాం, లేకపోతే తక్కువైనా పాడతాం, లేకపోతే పాడినట్టుగా యాక్టింగ్ అయినా చేస్తాం కదా. మీరు చూడండి కొంత, అంటే అందరూ అట్లా కాదు, బట్ మనకి సరిగా రైలే లేదు. అతిశయించడానికి ఏం లేదు, ప్రభువునందే అతిశయించాలి కదండి. హంబుల్నెస్ని దేవుడు దీవించేవాడు. ఒక హంబుల్ మ్యాన్, ఉమెన్ని, యవనస్తుల్ని ప్రభు దీవిస్తాడు, చిన్నలైనా పెద్దలైనా ప్రభునందు కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి చదవమ్మా, 3 నుంచి 6, 3 నుంచి 8 సారీ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 8 చదివారు. ఫిలిప్పీ 2, 3 నుంచి 3. చదవండి. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చదవండి. అది హంబుల్ మ్యాన్. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు ప్రభు చూడండి ఎప్పుడు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? చెప్పండి. ఇతరుల గురించేనా, మన గురించేనా? ఆయన కోసం వాళ్ళే ఆలోచన చేస్తున్నాడా? అది క్రీస్తు మనసు అంట. జనరల్గా మన మనసు ఎక్కడ ఉంటుంది? మన మీద కదా. మన అక్క, చెల్లి, మన తమ్ముడు, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అదే. కానీ క్రీస్తు మనసు ఏంటంట? ఇతరుల గురించి, ఇతర క్షేమం గురించి. అలా అది ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి కదా. ఎప్పుడైతే మనలో హంబుల్నెస్ ఉంటుందో మనం ఇతరుల గురించి ఆలోచన చేస్తాం, లేకపోతే ఎవరి గురించి ఆలోచన చేస్తాం? దట్ సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచన అది కదా. ఎస్, హంబుల్ మ్యాన్ని దేవుడు దీవిస్తాడు. కొలస్సీ పత్రిక 3:23 చదమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడు మెచ్చుకునే చూస్తున్నాను. నేను ఒకటి విశ్వాసం చెప్పాను, రెండోది హంబుల్నెస్. చదమ్మా. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. చూసావా? వాటి మీద మనసు పెట్టుకున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నకుడి కదా. ఇక తలకాయతండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మట్టే కదా. మళ్ళీ మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. కానీ దేవుడు అంటాడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అది ఎట్లా? అది ఎట్లా మనం క్రీస్తుతో కూడా మృతి పొందినామంట, చచ్చిపోయినామంట. ఎప్పుడు చచ్చిపోయాము? ఎప్పుడైతే అంగీకరించామో, బ్యాప్టిజం తీసుకున్నామో, మనం లోక విషయంలో ఏంటి? చచ్చిపోయినాం. దేవుని విషయంలో బ్రతికున్నాం. అయితే ఇంకా చావాల్సిన మనలో చాలా ఉన్నాయా? పౌలు అంటాడు నేను రోజు చచ్చిపోతాను అంటాడు. అంటే అర్థమైంది, మన లోపల బ్యాప్టిజం తీసుకున్నాయన్నా చాలా ఉన్నాయి మన లోపల. ఇంకా చావాల్సినవి పెట్ సిన్స్ అన్నారు కదా. అంటే మనం పెంచుకునే కుక్కలు ఎట్లనో మనం కొన్ని పెంచుకుంటూ ఉంటాం లోపల. అవి ఏమవ్వాలి? చనిపోవాలంటే దేవుని వాక్యానికి ఎక్స్పోజ్ కావాలన్నమాట. పరిశుద్ధాత్మకు ఎక్స్పోజ్ కావాలి, దేవునిలో ఎదగాలన్నమాట కదా. మీరు మా ఇల్లు చూస్తే పక్కన ఒక ఇల్లు ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఒక ములగ చెట్టు ఉండేది అన్నమాట. ములగ చెట్టు ఎంత మంచిదో అంత చెడ్డది తెలుసా మీకు? ఎందుకు చెప్పు? బొంత పురుగులు వస్తాయి. సంవత్సరం 2 సార్లు బొంత పురుగులు వస్తాయి. అవన్నీ ఏమవుతాయి? మన ఇంట్లో మా ఇల్లు ఇది కదా అని ఉండదు. అది ఎట్లా? ఎవరి ఇంట్లో అంటే వాళ్ళ ఇంటికి పోతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసి నరికిపించేసినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వచ్చింది. ఎందుకు? రూట్ ఉంది, మళ్ళీ నరికినాం. ఇది కాదని ఒకరోజు కూర్చొని ఆలోచన చేసి ఇద్దరం అరే ఇది ఎట్లా ఇదంటే ఒక ఆయన అన్నాడు అట్లా కాదు, వేర్ల లోపల యాసిడ్ పోసేద్దాం అన్నాడు. ఏ యాసిడ్? బాత్రూంలో వాడేది. అది తీసుకొచ్చి పోసినాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమైంది? మళ్ళీ అంటే అర్థం చెప్పు ఏమైంది? ఇంకా వేర్లు ఉన్నాయి, ఇంకా పోలేదన్నమాట కదా. రైట్ సర్కమ్స్టాన్సెస్ రాగానే వాళ్ళు ఏమవుతుంది? మళ్ళీ అది కొన్ని సిన్స్ అంతే మనం వదిలేసినట్టే ఉంటాం. కానీ మన ఛాన్స్ దొరకంగానే మళ్ళీ రివైవ్ అయిపోద్దాం. చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయిందా? అది చావలే. రైట్ అంటే మళ్ళీ పరిస్థితులు అన్నీ అనుకూలపరంగానే మళ్ళీ వచ్చేస్తాయి. అంటే సరిగా చావలేదు కదా.
చచ్చిపోయినట్టు ఉంది కానీ చావలేదు సరిగ్గా. కొన్ని చచ్చిపోవాలంట. కొంతమంది పాటలు ఇష్టం, ఏది సినిమా పాటలు, కొన్ని రిథమిక్ సాంగ్స్ ఆర్ ఏం సాంగ్స్ అవి మెలడీ సాంగ్స్. మనం బలహీనం అయినప్పుడు బాత్రూంలో అయ్యి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇంట్లో వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే ఆల్రెడీ మైండ్లో మనకి ఏమైపోయినాయి, రికార్డ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఆ వేడి సలసలా నీళ్ళు పడంగానే ఏమవుతుంది, మనసు సంతోషంగా పడదు. అర్రే నిన్ననే కదా అల్లనే స్థితి భయం పాడా, అయినా సరే మనం ఏంటి అర్థమైందా, ఇంకా సరిగా చావలే. ఇట్లానే చాలా ఉంటాయండి. సో అది ఎప్పుడంటే వాక్యానికి, పరిశుద్ధాత్మకి, లేక ప్రార్థనకి మనం ఎక్స్పోజ్ అవుతాము, లేక మనం సమర్పించుకుంటాము, మెల్లిమెల్లిగా అదేమవుద్ది, చచ్చిపోద్ది. అట్లా కొన్ని దురలవాట్లు ఉంటాయి కొంతమంది. అవి కూడా మళ్ళా బలహీనంగానే ఏమవుతాయి, మళ్ళా రివైవ్. ఎందుకంటే దాని వేర్లు ఏం కావాలి, ఇంకా కట్టు కాలేదు, అదే సరిగా సావలేదు అన్నట్టు. కొన్ని పరిశుద్ధాత్ముడు మనల్ని మళ్ళీ కోపం ఉంటుంది కొంతమందికి. చూస్తానికి బౌద్ధుడిలాగా ఉంటారు అన్నట్టు. ఇట్లా అని బౌద్ధుడు, సారీ ఏంటది, గౌతమ్ బుద్ధలాగా ఉంటాడు. ఈడేనేమో గౌతమి ఎక్స్ప్రెస్ అనుకోవాలి. కానీ పరిస్థితులు కొన్ని వస్తే ఎట్లా అయిపోతారా, అమ్మో చచ్చిపోయిందా లేదా, చాలు చచ్చిపోతే రాదు ఇంకా. అది అట్లనే కొంచెం చూడండి, కొన్ని అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. కొంతమందికి బూతులు అలవాట్లు ఉంటాయి, అవి కూడా ఏమి చచ్చిపోయినట్టే ఉంటాయి. మళ్ళా గౌతమ్ లాగా ఉంటాడు. తర్వాత ఏదైనా ప్రాబ్లం రాగానే మళ్ళా లోపల ఇంకా ఉన్నాయా, చచ్చిపోయినాయా, ఉన్నాయి, చచ్చితాయి. చూసారా, పౌలు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను కదా. 2 సార్లు చెప్పాను, దేవుడు మెచ్చుకున్నాయండి మనలో విశ్వాసము, హంబుల్. నెంబర్ 3 ఒబీడియన్స్. 3వది ఏంటి, ఒబీడియన్స్. పెద్ద ప్రాబ్లం మనకేంటంటే ఇదే, చిన్నప్పటి నుంచి తన్నులు తినే దీనికోసమే. దేనికోసం, ఈ ఒబీడియన్స్ లేక. అవునా కదా, చిన్న పిల్లలు అడగండి, మీ అమ్మ ఎందుకు దన్నింది అడగ, ఎందుకో దన్నింది అంటది కదా, దానికి తెలిసి ఎందుకు దన్నిందా, ఊరికి అంత ఉంటుంది అంటది. కానీ ఎందుకు, మనందరికీ హార్ట్లో ఒక ప్రాబ్లం, ఏం ప్రాబ్లం, ఒబీడియన్స్ ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి చూడండి మీరు కదా, అవునా కదా, అమ్మదంతా, నాన్నదంతా, మామదంతా, అందరూ అంటారు. ఎందుకు, మెయిన్ ప్రాబ్లం అది, ఒబీడియన్స్ చూపించాలి. అండ్ దేవుని విషయాలకు వచ్చేటప్పుడు కూడా ఒబీడియన్స్ చూపించాలి, డిస్ఒబీడియన్స్ ఉంటుంది మళ్ళీ కదా. ఈస్ట్ వెళ్ళరా అంటే ఎటుపోయాం, వెస్ట్. మన గుణం అది కదా. అది చెయ్యొద్దు అంటాడు, హోంవర్క్ చెయ్యి అంటాడు, ఏమంటావు, చెయ్యను అనం, మర్చిపోయి వచ్చాను అంటాడు. అక్కడ ఎన్ని రోజులు మర్చిపోతావు నువ్వు, అర్థమైందా. అదే మన లోపల ఒకలాంటి ఏంటది, డిస్ఒబీడియన్స్ అనే గుణం హార్ట్లోనే ఉందండి. అది చూద్దాం. మొదటి సమూయేలు 15:22 మొదటి సమూయేలు 15:22 చూద్దామా ఒకసారి, చూడు. 1 Samuel 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన, అబ్బా దేవునికి సంతోషం ఎక్కడంట, ఎక్కడ, మాట వినడం. చదవమ్మా, కంటిన్యూ. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే. అబ్బా, దేవుడికి ఏమొద్దు, బలులు గిల్లులు అవి కాదంట. మరి మాట వినటం, దేవుని మాట వినటం, ఉన్నది విన్నట్టు వినటం దేవునికి ఇష్టం అంట. అది అప్రూవ్ చేస్తాడు, అలాంటి లైఫ్స్ అప్రూవ్ చేస్తాడు. అలాంటి ఒబీడియంట్ హార్ట్ మనందరికీ వచ్చునుగాక. అది రాదు అదే మళ్ళీ చెప్పాను, కొంచెం చచ్చిపోవాలి. ఈగో అంటాం కదా, వాట్ ఈస్ ఈగో తెలుసా అసలు? ఈగో అంటే ఏంటి, ఈగా కాదు మరేంటి ఈగో అంటే, నరబల్యా ఏంటది, ఈగో అంటే ఏంటి, నా. ఈగో అంటే ఈ స్టాండ్స్ ఫర్ ఇవేడింగ్ ఆర్ ఏమంటారు దాన్ని అంటే, బయట నెట్టేయటం అని ఏమంటుందండి, ఇవేడింగ్ ఈవిఏడిఐ, ఇవేడింగ్ గాడ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్.
మన జీవితంలోంచి తెలుగులో చెప్తే అంటే మన జీవితం నుంచి దేవుని పక్కన నెట్టేయటమే ఈగో. దేవుడు మన లైఫ్లో అంటే మనం ఏం చేయం, అలాంటి చేయం కదా. చూసారా, ఒకడు బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అంట. ఎవరి మాట? దేవుని మాట. మీరు అనొచ్చు, లేదండి మా వైఫ్ మాట నేను గీత దాటనండి, ఆమె మాట వింటున్నాం లే భయంతో. అది కాదు కదా. దేవుని మాట వింటాం మనకేంటంటమ్మా శ్రేయస్కరం, ఆశీర్వాదం. ఈవెన్ భార్యలు కూడా కదండి దేవుని మాట వినాలా వద్దా? ఉన్నదా? మీరు అనొచ్చు నా భర్త మాట వినను, అదే అందుకనే అట్లా అవుతున్నాయి కదా. దేవుని మాట వినుట ఏంటంట శ్రేయస్కరం. ఎంత ఆఫరింగ్ ఇచ్చావు కాదంట. మరి నీకు ఒబీడియంట్ హార్ట్ ఉందా? నీ అధికారులు ఎడల, ముఖ్యంగా నీ దేవుని ఎడల కదా, నీ సంఘంలో పెద్దల ఎడల రెస్పెక్ట్ ఉందా? ఒబీడియంట్ హార్ట్ ఉందా అసలు? అది దేవునికి ఇష్టం అంట. చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1:19 చదవమా. 1:19 1:19 అండి. ఐజయా చాప్టర్ 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను భుజింతురు, అనుభవించరు. సమ్మతింపక తిరగబడిన ఎడల అబ్బా, నా మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు లేక ఆశీర్వాదాలన్నీ ఏంటి మీకు ఇస్తాను. లేకపోతే మీరు తిరగబడతా ఉంటే ఏంటి? మనకు తెలుసా తిరగబడతా ఉంటే ఏంటో తెలీదా? ఇక తెలుగు ప్రజలకి తెలీదా? తెలుసా తెలీదా? ఏంటి తిరగబడతా ఉంటే ఏంటి చెప్పు ఎవరు కీర్తన చెప్పు. తిరగబడటం అంటే ఏంటి అర్థం? అస్సలు తెలియదండి ఆమెకి. తిరగబడతా ఉంటే ఏంటి అసలు అర్థం చెప్పు. ధిక్కరించడం లేక ఎదిరించడం, డిస్ఒబీడియంట్ కదా. నువ్వు తిరగబడిన ఎడలా చదువుమా. నిశ్చయముగా నువ్వు ఖడ్గము పని శత్రువు నేను ఆక్యుపై చేసేస్తాడంతే, నేను ఓడించేస్తాడు కదా. చూడండి మన ఒబీడియంట్ హార్ట్ మనం అడదాం. ప్రభా గివ్ మీ ఒబీడియంట్ హార్ట్. నువ్వు పనిచేసే స్థలంలో నీ బాస్, నీ భర్త లేక నీ ఎల్డర్స్ చెప్పిన మాట ఏంటి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం కాదా చూపించాలా. అప్పుడు పూర్వ దినాల్లో అండి అమ్మ నాన్న మాట వినేవాళ్ళ? అమ్మ నాన్న మాటే వినేవాళ్ళు. పలానా వాడిని చేసుకోరా అంటే వాడు ఎడ్డోడైనా చెడ్డోడైనా గుడ్డి కల్లోడైనా బోడిగుండోడైనా ఏం చేసేవాళ్ళు. ఇప్పుడు కుదరదు. ఏంది నువ్వు చెప్పిన నేను వినాలనా అని అనగానే అదే అర్థం. వానితో ఇంటర్వ్యూ చేసి వానికి మార్కులు వేసి, ఇప్పుడు వానికి మార్కులు వేసి వాడు హెయిర్లెస్ ఉన్నాడు, ఇప్పుడే రాబోతున్న దినాల్లో హెయిర్లెస్ అయితే ఏం చేస్తావు? వదిలేస్తావా? అందుకనే అప్పుడు జీవితాలు ఎట్లుండే, ఫ్యామిలీస్ ఎట్లుండే చక్కగా ఉంది. ఎందుకంటే దేవుని తరఫున అమ్మ నాన్నలు చెప్పిన మాట వాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడేంటి ఎవడు ఆలోచన వాడదు అన్నట్టు ఆ సెటప్ మారిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, అదే కాదు ఏదే విషయం చూడండి, డిసొబీడియంట్ ఎప్పుడైతే వచ్చేసిందో మనం పతనం అయిపోతున్నాం, చెడిపోతున్నాం ప్రభువులో కదండి. ఇంకో మాట లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 6, లూక్ చాప్టర్ 6:46 చూద్దాం. లూక్ చాప్టర్ 6:46. పిల్లలు కూడా తీయండి, ఖుషి తీనా. 6:46 ఏంటమ్మా? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయి ప్రతి వాడును. చదవండి. సో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ప్రభువా అని వచ్చి పిలుస్తావు ఎందుకు నన్ను? ఏమన్నాడు? మళ్ళీ చదువు.
మళ్ళీ 46 ప్రభువా 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 అని అని నన్ను పిలుచుట ఎందుకు? ఆయన నన్ను పిలిచినందుకు చదువు నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును సో ప్రభువా ప్రభువా అని ఉట్టుగా పిలుస్తున్నావుగా నా మాట వింటలేదే కదా నా మాట వింటలేదే ఈ రోజుల్లో కూడా ఒట్టి మాటలకే కదా బంగారం అమ్మా నువ్వు నాకు అంటాడు ఏం బంగారం నల్ల బంగారమా కాకి బంగారమా ఉత్తుదేమా అదే నా ఎద్దకు వచ్చి మాట వింటలేవు మరి ఎందుకు అయితే ఒకడిని పోల్చినాడంట నా మాట విని తమ జీవితాన్ని కట్టుకున్నాడు ఒకడు ఎక్కడ కట్టాడంట బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట కదా వరదలు వచ్చినాయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇరుకులు వచ్చినాయి సైక్లోన్ వచ్చింది కానీ బండ మీద తన జీవితం కట్టుకున్నాడు కాబట్టి ఆ ఇల్లు ఏం కాలే షేక్ కాలే దేవుని మాట మీద కాక వ్యర్థమైన వాటి మీద కట్టుకున్నాడు ఇల్లు ఏమైపోతుంది ఇప్పుడు ఇసుక మీద కట్టాడు ఒకడు ఎవడన్నా బుద్ధున్నోడు ఇసుక మీద కడతాడా మీరు ఆలోచన చేయండి వాడు ఏం ఆలోచన చేశాడు చెప్పు ఎవడు తవ్వుతాడు రా బండ దగ్గర ఎవడికి తవ్వాలి 6 అడుగులు కూలంతా వేస్ట్ కదా ఆ కూలంతా వేస్ట్ తర్వాత ఇసుకంతా ఇవన్నీ ఎందుకు ఎక్కడ కడదాం ఇసుక మీద ఇక్కడే కట్టేద్దాం అన్నీ కలిసి వస్తాయి అనుకున్నాడు కానీ వరద వచ్చింది వర్షం వచ్చింది గాలి వచ్చింది తుఫాన్ వచ్చింది ఇసుక మీద ఇల్లు కట్టిన ఏడన్నా ఉంటాడా అసలు చూడు కుప్పకులి కొన్ని జీవితాలు కుప్పకూలిపోతాయండి దేవునిలో లేకుండా కారణం ఏంటంటే ప్రభు మీద కాకుండా డబ్బు మీదను ఈ లోక సంబంధమైన వాటి మీదను లేక ప్రేరు ప్రఖ్యాత మీద తమ చదువు మీదను ఎక్కడో కట్టుకుంటారు వారి జీవితం ఏదైనా డిస్టర్బెన్స్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని వదిలేస్తారు ఏసైని వదిలేస్తారు వాక్యం వదిలేస్తారు కుప్పకూలిపోద్ది అనమాట ఏం జీవితం బ్రదర్ ఫిలాసఫీ అయిపోయింది ఎంఎస్ ఫిలాసఫీ ఏం జీవితం బ్రదర్ అదే మొన్న చర్చకు వచ్చాడు అప్పుడు వచ్చాను బ్రదర్ అప్పుడు వచ్చిన ఇప్పుడు దేవుడు నాకేం చేయలేదు ఎంఏ ఫిలాసఫీయుడు ఎందుకు దేని మీద కట్టాడు ఇల్లుడు ఇసుక మీద కట్టాడు అందుకని ప్రాబ్లం రాగానే తుఫాన్ రాగానే క్లిష్ట సమస్యలు రాగానే ఊగిపోద్దాం బిల్డింగ్ ఇప్పుడు రాయి మీద బండ మీద కట్టిన ఇల్లు ఎట్లుంటుంది రేకులు ఎగిరిపోయినా బిల్డింగ్ మిగులుతుంది అసలు మొత్తం కొలాప్స్ అయిపోద్ది ఏది ఇసుక మీద ఈ లోక వాల్యూస్ మీద ఈ లోక సంగతుల మీద నువ్వు కట్టిన నీ జీవితం అది స్టేబుల్గా ఉండదు ఎందుకంటే దేవుని మాట అది కదండి దేవుని మాట ప్రకారం జీవించడం మనందరికీ ఆశీర్వాదము ఒకసారి చూడండి ఎక్సడస్ తీయండి ఎక్సడస్ అంటే నిర్గమాకాండం 23-22 చదువుదాం నిర్గమాకాండం 23-22 చదువు నిర్గమాకాండం 23-22 అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులనై ఉందును చదువు చదవండి చదవండి నీ దేవుడు మాట చూడు అందరూ అండర్లైన్ చేయి నీ దేవుడైన యెహోవానే సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును ఏమండి యెహోవానే సేవిస్తే నీ ఆహారమును నీ పానమును దేవుడు దీవిస్తాడంట ఆమె నన్ను ఒకసారి మన ఇంటినేగా దేవుడు దీవించాలి మరి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దీవించాలి దేవుడు కదా అది చూడు నువ్వు యెహోవానే సేవించవలను అప్పుడు నీ ఆహారమును నీ పానమును దేవుడు దీవిస్తాడు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదు రోగాలు రావా వస్తాయి కానీ దేవుడు ఏం చేస్తాడు తొలగించేవాడు అయిపోయినాడు స్వస్థపరిచే దేవుడు అయిపోయినాడు కదండి ఎస్ ఎప్పుడు ఆయననే సేవించినాయి వేరే మనసులో అటు ఇటు వెళ్ళిపోకూడదు నీకు కదా వేరే అన్నీ చాలా ఈజీ గోయింగ్ ఉంటుందండి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట అందుగా
ఎందుకంటే మనకు చాలా రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అవునా కదా? వేరే మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ. అందుకని దేవుడు ఏంటి, వేరే వాటిని నువ్వు మొగ్గు చూపొద్దు అన్నాడు దేవుడు. నీ ఆహారమును పానమును నీకు ఆరోగ్యం దేవుడు దీవిస్తాడు. అయితే ఒక ప్రాబ్లం, ఈ శరీరంలో ఉన్నంతకాలం మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా? ఉంటాయా? ఏదైనా జబ్బులు వస్తానుంటాయి కదా. ఒక ఆయన ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు జలుబు కూడా రాకూడదని. ముక్కున్న ప్రతి ఒక్కడికి ఏమొస్తుంది? అవునా కదా? అది కాదు ప్రార్థన. ప్రభువా నన్ను ఏ రోగమైన నన్ను ఏం చేయగలరు? నన్ను స్వస్థపరచగలరు, నన్ను ఆరోగ్యంగా ఉంచగలరు. ఇప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం, కృప చూపుతాం, దేవుని కృపనే అమ్మా, ఇంకేం లేదు. న్యూస్ మన చదివిన విషజ్వరాలు ప్రబలిన హైదరాబాద్ ఏం ప్రబలింది? విషజ్వర, పాయిజనస్ ఫీవర్స్ అమ్మ. కిట్టకిట్టలు ఆడుతుందంట ఫీవర్ హాస్పిటల్. కిట్టకిట్టలు అంటే తెలుసా ఏందా? ఏంటి అసలు వెళ్ళటానికి లేదు, వస్తానికి లేదు. డాక్టర్లు అక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. ఎందుకు? అంత రష్ తట్టుకోలేక. ఎవరో వార్డు బాయ్కి ఇచ్చారా, ఈ నెంబర్లు ఇచ్చారా అని అందరికి ఒకటే ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే అంత ఏమైపోయింది హాస్పిటల్ అంత ఎందుకంటే మన దేవుడు ఎవరైతే ఒబీడియన్స్ చూపిస్తాడో వాళ్ళ పట్ల అందుకు దయ చూపించే దేవుడమ్మ. హెబ్రీ పత్రిక 13:17 చదవండి ఎవరన్నా. హెబ్రీ పత్రిక 13:17 చదువుదాం. 13:17 చదువుతావా? ఒక్క నిమిషం. 13:17 హిబ్రూస్ చాప్టర్ 13:7. నీ పైన నాయకులుగా ఉన్నవారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం అగును కానీ సంఘంలో కూడా అంటండి పెద్దలు చెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వేంది నాకు చెప్పేది అనొద్దు, లేక రివర్స్ అవ్వద్దు కదా. మన నేచర్ అదే ఏంటది, ఒబీడియన్స్ చూపించదు అనమాట. ఒబీడియన్స్ ఇష్టమే ఉండదు మనకి. కనీసం లోపలన్నా చదువుకుంటాం కదా. చూసారా, నువ్వు ఆశీర్వకరంగా ఉండాలంటే ఒబీడియన్స్. నేను 3 సంగతులు చెప్పాను. ప్రభు మెచ్చుకునే 3 సంగతులు చెప్పండి. ఒకటి విశ్వాసము, తర్వాత హంబుల్నెస్, 3వది ఏంటి, 4వది ఏంటి లాస్ట్ చెప్పేసి మన టైం అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేవునికి ఏంటి ఇష్టం. దేవుని యందు భయభక్తులు అంటే ఆజ్ఞలు గైకుంటాం. ఇంకా ఏం లేదండి, మనం దేవునికి ఇష్టం లేని పాపమును దేవునికి ఇష్టం లేని ఏది కూడా చేయకుండా ఉండడం. అది ఉండాలంటే మనకు బలం కావాలి. పాపమును అసహించుకోవటమే దేవుని భయభక్తులు. మనం ఇచ్చే డెఫినేషన్ వేరే కదా. మనం దేవుని భయభక్తులు అంటే మనం ఏమనుకుంటాం? మంచి మిలిటరీ కటింగు, తెల్ల వస్త్రాలు, మంచి బ్యాగ్, ఒకటి సంకల, ఆంధ్రకైతే కీర్తన పుస్తకం ఒకటి. అది మనం ఇచ్చే డెఫినేషన్. కానీ దేవుని డెఫినేషన్ వేరే, బైబిల్ డెఫినేషన్ వేరే. బైబిల్ డెఫినేషన్ ఏంటి? వన్ హూ హేట్స్ సివిల్ ఇస్ ఫియరింగ్ ది లార్డ్. చూడసారి 147వ కీర్తన 11వ వచనం. 147వ కీర్తన 11వ వచనం చూద్దాం. 147:11 చూడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు కదా. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఏంటంట ఆనందించు. లోకం మనల్ని ఏమంటది? ఒక్క సినిమా చూడలేదు ఎందుకు నీ బతుకంటది కదా కదా. అవునా బ్లెస్సి? ఒక్క సినిమా బుద్ధి లేదు. ఎన్ని నేర్చుకోవచ్చు దాంట్లో, ఏమో లేదు. నువ్వేం చేస్తావంటే మంచిని నేర్చుకో, చెడు ఏం చేసి సినిమాలా వదిలేసాయి. అట్లా సాధ్యమేనా అండి? ప్రాక్టికల్గా సాధ్యమేనా? చెడే మొదట. ఎందుకంటే మన చెడు హృదయం కాబట్టి. రా పార్టీకి వచ్చి కూర్చో, కోకోకోలా దాగంటాడు, అదే కోక్ దాగమంటాడు. అవునా? కోక్తో ఆగుద్దా? కోక్తో ఆగుతుండొచ్చు, కానీ ఎవడన్నా నిన్ను చూశాడంటే లేక నీ మనస్సాక్ష్యం చెప్పుద్ది. ఇవన్నీ ఎందుకురా నీకు? అసలు మొన్ననే చచ్చిపోయేసిన బుద్ధి లేదంటది ఏది కదా. అంటే
ఎందుకు చెప్తున్నా అంటే యెహోవా యందు భయము పాపమును మనం ఏం చేస్తామండి అసహించుకోండి. యెహోవా యందు భయం అది అలాంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చును గాక కదా. అవును. కీర్తన 25:14 చదమ్మా. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14 వచ్చిన 25:14 త్వరగా వెళ్దాం. 25:14 యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుడు అంట కొన్ని సీక్రెట్స్ చెప్తాడంట. ఎవరికి? ఆయన ఎందుకు భయం? ఆయన ఎందుకు భయభక్తులు. నిజమేనా? అది నిజమేనా? యెహోవా సీక్రెట్స్ చెప్తాడంట. ఎవరికి? తన యందు భయభక్తులు గల వారికి కదా. నోవహు గారికి చెప్పాడు సీక్రెట్ ఒకటి దేవుడు. ఏం సీక్రెట్ చెప్పాడు? ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నా చెప్పాడా? చెప్పాడు. ఆయనకే చెప్పాడా? ఇంకెవరికైనా చెప్పాడా? చూసారా? ఎందుకంటే ఆయన దేవుని భయభక్తులు కలగవాడు. పెద్ద కరువు రాబోతుంది 7.5 years అని ఎవరో చెప్పాడు? యూసేపుకి చెప్పాడా? వాళ్ళ అన్నకు చెప్పాడా? యూసేపుకి చెప్పాడు. అవునా కదా. అట్లా కొన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పాడు? యోహాన్ గారికి చెప్పాడు. ఏమని? బాబు లోకం ఇలా అంతం కాబోతుంది, అందుకనే ప్రకటన గ్రంథం అంతా ఆయన చేత రాయించాడు అన్న. సో సీక్రెట్స్ అనేవి, దేవుని సీక్రెట్స్ అనేవి ఎవరు చెప్తాడు? ప్రభు. బాబా వంగాకి వాడికి చెప్పడం కదా. ఆయన సీక్రెట్స్ ఆర్ విత్ దీస్ చిల్డ్రన్ కదండి. అవునా కదా. అవును. ఎంత గొప్ప దేవుడు మనకి ఆ మాట. తర్వాత 33వ అధ్యాయం తీయండి ఒకసారి. 18 వచ్చిన 33:18 కీర్తన 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎస్. అండ్ మీకు తెలుసా, మనం చూడండి సాధారణంగా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే అమ్మ నాన్నకు ఒకటే భయం కదా. మా పాప ఎట్లుంటాడు, మా బాబు ఎట్లుంటాడు, వాడేం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి దేవుని భయం ఉందనుకోండి, ఆ జీవితం ఆమె చంద్రమండలం పోయినా ఏముండదు, ఏం భయం ఉండదు. ఎందుకు? బంగారం చంద్రమండలంలో బంగారమే, భూమిలో కూడా బంగారమే. అది మారిపోద్ది ఏమన్నా? ఏం మారదు. తల తిక్క చేసే పనులు చేస్తే అమ్మానాలకి నిజంగానే అది ఏం చెప్తున్నారా బాబు ఇప్పుడు కదా, ఈ టైంకి ఎక్కడ తిరుగుతుందో ఉంటుందా కదా. ఎందుకు? వాళ్ళకి కాన్ఫిడెన్స్ మనం ఇవ్వలేకపోయినాం. దేవుని యందు భయభక్తులు గలవాడు కంటే ఏమన్నాడు? చదువు 33:18 వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును సో దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎంతగా ట్రస్ట్ చేస్తాడో తెలుసా. ద మోర్ హీ ట్రస్ట్ మోర్ హీ గివ్స్. అంతే కదా. నిన్ను ఎంతగా నమ్ముతాడో అంతగా ఇస్తాడు. ఏం ఇవ్వలేదంటే అర్థమైంది. ఏం చేస్తాడే? దొంగ లెక్కలు రాస్తాడే. మొన్న రీసెంట్గా ఒక పని అమ్మాయిని తీసుకొచ్చాం మన క్యాంప్కి. తర్వాత ఆంటీకి బాగాలేదు. ఆమెకు మా ఇంటి తాళాలు ఇస్తామని చెప్పండి ఒకసారి. ఆ ముక్కు దగ్గర ఒకటే అని ఆమె చూసి ఇస్తావా? ఇవాళ లేదు పాస్టర్ గారు నేను కాఫీ పెడతా అన్నాను. అసలు ఆంటీనే నేను కాఫీ పెట్టుకుంటాను. యూ డోంట్ ట్రస్ట్ కదా. కొత్త వాళ్ళు ఏం చేయం మనం? ఎందుకు? మనకు తెలియదు కాబట్టి. ఆమె ఎలాంటిదో తెలియదు. అదే మంజులో వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఆమె దగ్గర ఆమెకి ఆ అల్మారా కూడా ఓపెన్గా ఉంటుంది మాది. దాంట్లో ఏమన్నా ఏనో చెప్తున్నా. అలాగే దేవుని ఏడలో నమ్మకంగా ఉన్నాడు అనుకో బాబు, ఆ దేవుడు నీకేం చేస్తాడు? ఎక్కువ ఇస్తాడు. దేవుడు చూసుకొని ఇస్తున్నాడు అనుకో. అర్థమేం చెప్పు. గతంలో ఏదో తలతిక్క పని చేసి ఉంటాను అంతే కదా. మన మీద కాన్ఫిడెన్స్ని బట్టే ఏం చేస్తామండి? ఆ స్వేచ్ఛ ఇస్తామండి. అంతేనా కదా. అంతే. ఎవరన్నా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు కొట్టేసామనుకో. మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, టైం అయిపోయింది కదా. ఎవరైనా ఇంట్లో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తే సరే మంచిది అని ఉన్నాం. అయితే ఆ అక్క వచ్చి మా చెవులో చెప్పింది, అన్న మీరు అక్క జాగ్రత్త, ఆ అమ్మాయికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని. ఏం హ్యాబిట్ అక్క? ఆమె ఎక్కడన్నా సబ్బులు చూసింది అనుకో, ఇంట్లో రెగ్జోన్ ఒక 4, రిన్ ఒక 4 చూసి
అవి మెల్లిగా ఏం చేస్తాం, బ్యాగులు వేసుకొని మనం ప్రేయర్లో ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కోల్గేట్ పేస్ట్ కొనుక్కుంటాం కదా మనం, అవన్నీ వేసుకుని వెళ్ళిపోద్ది. మేమన్నా ఆమె ఎంత చెప్తుంటాను వదిలేసాం. ఒకరోజు అవన్నీ మా ఇంట్లో ఏది తీసుకుని వెళ్ళిపోద్దంట ఆమె. ఎక్కడన్నా చూడంగానే ఆమె ఒకసారి అలాంటి పల్లెటూరు నుంచి వచ్చింది అన్నట్టు, అది చూడంగానే ఏమనిపిస్తుంది, తీసుకోవాలి ఆ స్మెల్, ఎన్ని స్మెల్ ఉంటాయి కదా సోప్స్, అవన్నీ ఆమె టెంప్ట్ అయిపోద్ది అన్నట్టు. అయిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చింది. ఈసారి ఏం చేసామని చెప్పు, ఒక కన్నేసి పెట్టామమ్మో, ఈ సబ్బులన్నీ ఎత్తుకుపోద్దేమో ఈ పిల్ల, ఈ రేగ్జాన్ అంట ఏమంటారు అదేంటి, టాయిలెట్ సోపులు, బట్టల సబ్బులు, తర్వాత పేస్ట్లు ఎత్తుకుపోద్దామని ఏం చేసాం, ప్రేయర్లో ఉన్న మనసు మాత్రం ఆమె చుట్టే తిరుగుతుంది. ఎందుకు ఎందుకు ఆమె మీద నమ్మకం పోయింది అన్నట్టు. అర్థమైందా మీకు? దేవుడు కూడా అంతే అమ్మా, మన ఇట్లా నిన్ను ఎంత నమ్ముతాడో దేవుడు అంతగా ఇస్తాడు. ఆయన ఇట్లా నమ్మకంగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంతగా ఏం చేస్తాడు, తన సీక్రెట్స్ చెప్తాడు, తను నేను వాడుకుంటాడు. ఎంతగా ఆయన నమ్ముతున్నాడు నీకు అర్థమైపోద్ది కూడా. మోర్ నమ్మకంగా ఆయన ఎళ్ళలో ఉంటే దేవుని యొక్క కృప మన మీద ఉంటుందా? ఎస్. లేకపోతే సండే స్కూల్ ఇచ్చి చూస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, ఇది కూడా చక్కగా చేయట్లే అక్క, అంతేనా కదా. సౌలు అనే రాజును దేవుడు ఎంచుకున్నాడు, సరిగ్గా చేయలే పని. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడు. అది ఇందాక 15:22 కదా, ఒకటి చెప్తే ఒకటి. మెల్లిగా ఆయన తొలగించి ఎవరిని పెట్టాడు, దావీదు. నమ్మకమైనవాడు, నా హృదయానుసారుడు అన్నాడు కదా, అంతేనా, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అబ్బా, అంత పెద్ద సర్టిఫికెట్ ఎవరిచ్చారు తెలుసా మీకు? వాళ్ళ నాన్న కూడా ఇవ్వలే కదా, అవునా కదా. ఎవరిచ్చాడు? దేవుడు మన వినికిడ్లు ఈ యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి, అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఇది మనకు మనమే పరీక్షించుకునే టైం ఇది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకు